అందరికీ హాయ్. ఈరోజు ఒక చాలా స్పెషల్ డే. క్రిస్మస్ పూర్తిని మనం సెలబ్రేట్ చేసుకునే రోజు. అసలు ఆ రోజేంటో, ఆ ఆనందమేంటో దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, ఈ పండగ సీజన్లోకి మనందరం కలిసి వెళ్దాం రండి. అసలు ఈరోజు ఎందుకంత స్పెషల్ అని ఆలోచిస్తున్నారా? నిజంగా ఈరోజు చాలా చాలా స్పెషల్. ఎందుకో తెలుసా? పదండి చూద్దాం. అవునండి, ఈరోజు నేషనల్ క్రిస్మస్ మూవీ మారథాన్ డే. అంటే మనకు నచ్చిన క్రిస్మస్ సినిమాలు అన్నీ మన ఫ్యామిలీతో కలిసి హాయిగా చూస్తూ ఎంజాయ్ చేసే అద్భుతమైన రోజు అన్నమాట. అయితే ఈ మూవీ మ్యాజిక్ని ఫుల్గా ఫీల్ అవ్వాలంటే ఆ అట్మాస్ఫియర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. ఆ హాయినిచ్చే వెచ్చటి ఫీలింగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేద్దామా? అదంతా మొదలయ్యేదే బయట చల్లగా ఉన్నప్పుడు. ఆ చలిలో వెచ్చగా ఇంట్లో దుప్పటి కప్పుకుని కూచుంటే ఆ ఫీలింగే వేరు కదా. ఆ చలికి తోడు చేతిలో వేడివేడి కాఫీ కప్పు, ఆహా, లేదా హాట్ చాక్లెట్ అయినా సరే ఉంటే చాలు, ఆ మూమెంట్ ఇంకా బ్యూటిఫుల్గా అయిపోతుంది. ఆ వేడి మనసుకి ఎంత హాయినిస్తుందో. కాని వీటన్నింటికంటే ముఖ్యమైంది ఒక్కటుంది. అదే మన ఫ్యామిలీ. ఎందుకంటే ఈ చలి, ఈ కాఫీ, ఈ సినిమా, ఈ ఆనందమంతా మనం మన వాళ్లతో పంచుకున్నప్పుడే కదా డబుల్ అయ్యేది. అందుకే అంటారు కదా, కుటుంబంతో కలిసి క్రిస్మస్ సినిమాలు చూడ్డమే నిజమైన సంతోషం అని. ఆలోచిస్తే ఈ ఒక్క మాటలో ఎంత అర్థముందో. సరే, అసలు ఈ క్రిస్మస్ సినిమాల్లో ఏముంది అంత మ్యాజిక్? మనల్ని అంతలా ఎందుకెట్రాక్ట్ చేస్తాయి? పదండి తెలుసుకుందాం. చూడండి, ఈ సినిమాల్లో కామన్గా కొన్ని ఉంటాయి. శాంటా, స్నో, గిఫ్ట్స్. ఇవి చూడగానే మనకు ఆటోమేటిక్గా క్రిస్మస్ వైబ్ వచ్చేస్తుంది కదా. కానీ అస్సలైన మ్యాజిక్ వీటి వెనకాలే ఉంది. ఈ సినిమాలు ఏం చేస్తాయంటే మనకు పదే పదే హ్యాపీనెస్సు, లవ్వు, ఫ్యామిలీ వాల్యూస్ గురించి గుర్తుచేస్తాయి. బహుశా అదేనేమో అసలైన మ్యాజిక్. ఓకే, ఇంత మంచి రోజుని మరి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అబ్బే, దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మన వాళ్లతో కనెక్ట్ అవడానికి ఇదొక మంచి ఛాన్స్ అంతే. దీనికి పెద్ద ప్లానింగ్ ఏం అక్కర్లేదు. చాలా సింపుల్. స్టెప్ 1, ఈరోజు కొంచెం టైం తీసుకోండి. స్టెప్ 2, మీ ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అవ్వండి. ఇక స్టెప్ 3, అందరూ కలిసి ఓ మంచి క్రిస్మస్ మూవీ చూసేయండి. అంతే. ఒక్క నిమిషం, ఒక ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు. సినిమా అంటే స్నాక్స్ ఉండాలి కదా. పాప్కార్న్ లేదా మీకు నచ్చినవి ఏవైనా రెడీ చేసుకోండి. అప్పుడే కదా అసలైన మజా. ఇక ఫైనల్గా ఈ ఫెస్టివల్ స్పిరిట్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేద్దాం. ఇది ఒక ఫైనల్ సెలబ్రేషన్ లాంటిదనమాట. అందరికీ హ్యాపీ నేషనల్ క్రిస్మస్ మూవీ మ్యారథాన్ డే. ఈ రోజుని ఫుల్గా ఎంజాయ్ చేయండి. సినిమాలే ఎంజాయ్ చేయండి. మీ వాళ్లతో గడిపే మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి. ఆ క్రిస్మస్ స్పిరిట్ని మనసారా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే చివరికి మనతో ఉండేవి ఈ స్వీట్ మెమరీసే కదా. సో, ఈ సింపుల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ ప్లస్ మూవీస్ ఈక్వల్స్ టు హ్యాపీనెస్. ఇంతకంటే మంచి ఫార్ములా ఏముంటుంది చెప్పండి. సో, ఎంజాయ్.